ఫ్రెండ్స్ 20,000 బడ్జెట్లో ఒక రెండు మొబైల్స్ అయితే మంచి క్రేజ్ అయితే క్రియేట్ చేశాయి. అవేంటో కాదు, OnePlus Nord CE4 అండ్ Oppo K13. ఈ రెండు మొబైల్స్ని అయితే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి మంచి పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. ఇందులో డిస్ప్లే అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. రెండు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. Oppo K13లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి అరౌండ్ 200 nits వరకు ఉంటుంది. OnePlus Nord CE4లో పీక్ బ్రైట్నెస్ అరౌండ్ 1100 nits వరకు ఉంటుంది. కానీ సన్లైట్లో రెండు బెటర్గానే కనిపిస్తున్నాయి, ఏదో డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. ఇంకా వీటి డిజైన్ బ్యాక్ సైడ్ రెండు ప్లాస్టిక్ అండ్ సైడ్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్ అయితే యూజ్ చేశారు రెండు డివైస్ లో. డిస్ప్లే డిజైన్ వైజ్ Nord CE4 అయితే బాగుంది. స్మూత్ డిస్ప్లే, గేమింగ్, మల్టీ టాస్కింగ్ బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ప్రాసెస్ అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ OnePlus Nord CE4లో Snapdragon 7 Gen 5 ప్రాసెస్ యూజ్ చేశారు. గేమింగ్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, వీడియోస్ కానీ, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అన్నీ బాగా హ్యాండిల్ చేస్తుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. Oppo K13లో Snapdragon 6 Gen 5 ప్రాసెస్ యూజ్ చేశారు. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ లాంగ్ హెవీ గేమింగ్లో అయితే కొంచెం అయితే మనం నోటీస్ చేస్తాం. రెండిట్లో 8GB RAM 128GB స్టోరేజ్ వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది రెండు మొబైల్స్లో. యాప్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది రెండు మొబైల్స్. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే ఈ OnePlus Nord CE4 అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS వరకు అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. HDR అల్ట్రాలో 40 FPS వరకు ల్యాగ్ లేకుండా హ్యాండిల్ చేస్తుంది. 41 to 43 degrees వరకు అయితే టెంపరేచర్ నోటీస్ చేస్తాం. ఈ Oppo K13లో 6 Gen 5 ప్రాసెస్ యూజ్ చేశారు కాబట్టి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రాలో 40 FPS వరకు అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ గేమ్లో బాగా హ్యాండిల్ చేస్తుంది, కానీ కొంచెం లాంగ్ రన్లో కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మనం నోటీస్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే OnePlus Nord CE4 బాగుంది. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ అన్నీ బాగా హ్యాండిల్ చేస్తుంది కంపేర్ టు Oppo K13. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ గురించి 10,000 mAh బ్యాటరీ, బిగ్ బ్యాటరీ ఇచ్చారు. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Nord CE4లో కేవలం 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 1 day వరకు అయితే ఈ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా ఈ Nord CE4 వచ్చేసి ఈవినింగ్ అయితే మనం కంపల్సరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. లేదు నార్మల్ యూసేజ్కి అయితే 1 day ఇది కూడా వస్తుంది. కంపేర్ టు Oppo K13 అయితే Nord CE4 కొంచెం డౌన్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ వైజ్ అయితే Oppo K13 బాగుంది. ఛార్జింగ్ స్పీడ్ అయితే Nord CE4 బాగుంది. ఈ Nord CE4 0 to 100% వితిన్ 30 minutes అయితే ఫుల్ అవుతుంది. ఈ Oppo K13 ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 hour దాకా టైం పడుతుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. రెండు డీసెంట్ కెమెరాస్ ఇచ్చారు. Nord CE4లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్ అయితే యాడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. Oppo K13లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫొటోస్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, కానీ Nord CE4లో కొంచెం స్మూత్గా వస్తున్నాయి ఫొటోస్. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగున్నాయి. రెండు డీసెంట్ పిక్చర్స్ అయితే ఇస్తుంది. ఒకసారి మీకు రెండు అంత తీసేసేవి అయితే కాదు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు, మంచి సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. Nord CE4లో కొంచెం ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. బ్యాగ్ వచ్చేసి 4K 30fps మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే 1080p 30 FPS వరకు అయితే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ కూడా Nord CE4 అయితే Oppo K13తో చూసుకుంటే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కెమెరాలో కూడా. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇలా ఓన్ ఆడియో ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇప్పుడు వచ్చే మొబైల్స్లో ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తున్నారు. మనకు బడ్జెట్ మొబైల్స్లో కొన్ని మొబైల్స్లోనే కనిపిస్తుంది 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే. మైక్ క్లారిటీ కూడా బాగుంది. ఇందులో HDR సపోర్ట్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ మనం HD కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఈ రెండు మొబైల్స్లో. యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా మనకి సినిమాటిక్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఈ మొబైల్స్. సాఫ్ట్వేర్ అండ్ వాయిస్ విషయానికి వస్తే ఈ OnePlus Nord CE4 ఆక్సిన్ వాయిస్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Oppo K13 వచ్చేసి కలర్ వాయిస్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. రెండిట్లో సేమ్ అప్డేట్స్ ఇచ్చారు. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సాఫ్ట్వేర్ వైజ్ OnePlus Nord CE4 అయితే బెటర్ అవుతుంది. ఎందుకంటే క్లీన్ వే ఉంటుంది, బ్లోట్వేర్ మ్యాక్సిమం ఉండదు.
కంపేర్ టు ఒప్పో K13లో కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే OnePlus Nord C4 19,500 వరకు ఉంటుంది. మనం కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 18,500 అయితే వస్తుంది. 18,500లో మంచి బెస్ట్ ఆల్రౌండర్ మనకు కావాలనుకుంటే OnePlus Nord C4 అయితే ప్రిఫర్ చేస్తాను. లేదు మనకి ఒప్పో K13 కావాలనుకుంటే 18,000 బడ్జెట్లో వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 1,000 తగ్గి 17,000కి అయితే మన చేతికి వస్తుంది. ఓవరాల్గా గేమింగ్, స్మూత్ పర్ఫార్మెన్స్, సాఫ్ట్వేర్ UI, ఛార్జింగ్ స్పీడ్, డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ మనకి కావాలంటే OnePlus Nord C4 అయితే చూస్ చేసుకోండి. లేదు మనకి బిగ్ బ్యాటరీ కావాలి, వన్ డే మనకి బాగా యూజ్ అవ్వాలనుకుంటే ఒప్పో K13 ప్రిఫర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఒక 1500 యాడ్ చేసుకొని OnePlus Nord C4 తీసుకుంటే మీకు బెటర్ అవుతుంది. రెండిట్లో మంచి డిస్ప్లే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, పెద్ద బ్యాటరీస్ యూజ్ చేశారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఒప్పో K13తో పోల్చుకుంటే OnePlus Nord C4 ఒక 10% అయితే ముందు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫుల్గా ఈ రెండు మొబైల్స్ గురించి క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా మంచి మంచి వీడియోస్ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.